హాయ్ ఆల్, దిస్ ఈజ్ హోమ్ డ్రీమ్ ఇంటీరియర్. మనం ఐలాపూర్లో చిన్న ప్రాజెక్ట్ చేసాం, చూద్దామండి. ఇది పీవీసీ రాప్టర్స్తో ఇన్విజిబుల్ డోర్ ఇచ్చాము. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. కంప్లీటెడ్గా స్లైడర్ డోర్స్ ఇచ్చాము. 1 mm లామినేట్, 25 mm బ్లాక్ బోర్డ్ అండ్ బాటమ్ వచ్చేసి సాఫ్ట్ క్లోజింగ్ డ్రావర్స్ ప్రొవైడ్ చేసామండి. ఈ మినిమల్ ప్లేస్లో మనం లైక్ ప్రొఫైల్ డోర్స్ ఇచ్చాము ఇక్కడ. అండ్ కిడ్స్కి ఎడ్జెస్ తగలకూడదని ఇట్లా కర్వ్ షేప్ డిజైన్ ప్రొవైడ్ చేసాం. అండ్ లైక్ డ్రావర్స్, లైక్ మిడిల్ బ్యాక్గ్రౌండ్ అంతా ఫ్లోటెడ్ లామినేట్ ఇచ్చాము. అండ్ ఇక్కడ ఏంటంటే కార్నర్గా చిన్నగా ఒక ఓపెన్ స్పేస్లో ఓపెన్ డిజైన్ ఇచ్చాము. నెక్స్ట్ వచ్చేసి లైక్ ఇది టీవీ ఉంటుంది మేడం. ఇది కంప్లీట్గా ఈ ర్యాప్టర్స్ అనేవి టీవీతో పాటు ఎలివేట్ చేసాము. ఇంకా డోర్ ఉన్నట్టు తెలియకుండా మనకి. మిడిల్ కూడా డిజైన్ అంతా 2 mm యాక్రిలిక్ ఇచ్చాము విత్ ఫ్లూటెడ్ అండ్ అదంతా యాక్రిలిక్ ఫినిష్, కంప్లీట్గా సెమీ మోడ్యులర్ ఫినిష్ ఇది. అండ్ మిడిల్లో ఇక్కడ మనము వాల్ పేపర్ ప్రొవైడ్ చేసామండి. లైక్ ఇది ప్రొఫైల్ డోర్. నెక్స్ట్ వచ్చేసరికి చౌకట్స్ అన్ని కంప్లీట్గా వినియర్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ మన ఇది కంప్లీట్గా ఇది మీకు మార్బుల్ ఫినిష్ కనిపిస్తుంది కదా, ఇది పాలిగ్రానైట్ షీట్ అంటారు. లైక్ ఎలాంటిది చాలా స్మూత్ అండ్ నీట్ లుక్ ఉంటుంది, 0 మెయింటెనెన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్నగా హ్యాండ్ వాష్ ఒకటి ప్రొవైడ్ చేసాము. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మన బెడ్రూమ్ చూద్దాం. నేను మాస్టర్ బెడ్రూమ్. ఇది కంప్లీట్గా లెంత్ హ్యాండిల్స్ ఇచ్చామండి. లోపల డ్రాస్ ప్రొవైడ్ చేసాము. చిన్న లాకర్కి చిన్నగా ఒక ప్లాన్ చేసాము అనమాట. కంప్లీట్ ఓపెన్ డోర్స్ అండి. అండ్ ఇక్కడ ఓపెన్ బాక్స్ ప్రొవైడ్ చేసి ఇక్కడ కర్వ్ షేప్ డిజైన్ ఇచ్చాము అనమాట. అలాగే ఈ డోర్ మనకి లోపల స్టోరేజ్ యూజ్ అయ్యేటట్టు ఇట్లా కిందకు ఓపెన్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకున్నాం. ఇవి ఓపెనబుల్ డోర్స్ అండ్ లోపల చిన్నగా డ్రాస్ ప్రొవైడ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి డ్రెస్సింగ్ యూనిట్. కిడ్స్కి తగలకుండా అండ్ ఎవరికైనా సరే ఎడ్జెస్ అనేవి షార్ప్ ఎడ్జ్ ఉంటాయి కూడా తగలకుండా ఉండడానికి రౌండ్ ఇచ్చాము. ఒక డ్రా ప్రొవైడ్ చేసాం. అలాగే లోపల మనకు స్టోరేజ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం బయట ఫుల్ మిర్రర్ ఇచ్చాము. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఇది మన లివింగ్ హాల్ అండి. ఈ పార్టీషన్ అనేది కంప్లీట్ ఐరన్ పార్టీషన్. ఇది ఐరన్ పార్టీషన్ విత్ వినియర్ ఫినిష్ అనమాట, విత్ ఫ్లోటెడ్ గ్లాస్. సింపుల్ అండ్ నీట్ లుక్ ఉంటుంది, ఫ్రెండ్లీ బడ్జెట్లో అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి క్రాకరీ యూనిట్. స్టోరేజ్ ప్లాన్ చేసాం. బాటమ్ యూనిట్ అంతా అండ్ నానో వైట్ ఇచ్చాము, ఆర్టిఫిషియల్ స్టోను. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రోజ్ గోల్డ్ విత్ డైమండ్ గ్లాస్. రెగ్యులర్గా మనం ప్లెయిన్ మిర్రర్స్ ఇస్తాము, అలా కాకుండా రోజ్ గోల్డ్ ఇచ్చాము. అండ్ ప్రొఫైల్ లైట్స్. ఇది ఓవర్ హెడ్ స్టోరేజ్ అంతా ఇట్లా ప్రొఫైల్ డోర్స్ ప్లాన్ చేసాము. ఒక చిన్నగా ఓపెన్ బాక్స్ ఒకటి ఇచ్చేసాము. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి కిచెన్. వికర్ బాస్కెట్స్, చిన్నగా తాండం స్టోరేజ్ ఒకటి ఇచ్చాము. అండ్ మైక్రోవేవ్ ఇది ఒకటి ప్లాన్ చేసాము. నెక్స్ట్ వచ్చేసరికి ప్యాంట్రీ యూనిట్. ఉన్న మినిమల్ స్పేస్లో ఇలా ప్యాంట్రీ అనేది ఇలా పెట్టుకున్నాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి బాస్కెట్స్, తాండం బాస్కెట్స్.
కార్నర్ కంప్లీట్గా మ్యాజిక్ కార్నర్ ప్రొవైడ్ చేసామండి. అండ్ లైక్ ట్యాండమ్ బాస్, ఇక్కడ ఓవర్ హెడ్ వచ్చేసరికి ప్రొపెల్ డోర్స్. ఈ డోర్ కూడా మనకు కంప్లీట్గా ఇట్లా ఓపెన్ అవుతుంది. స్టోరేజ్ అనేది ఎక్కడ ఇబ్బంది అనమాట ఇవ్వదు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు చిమ్నీ వస్తుంది. ఈ డోర్ కూడా ఇలా ఓపెన్ అవుతుంది మనకి కంప్లీట్గా. అండ్ ఇక్కడ వచ్చేసరికి 2 లిఫ్టర్స్ ప్రొవైడ్ చేసాము. సింక్ అనేది ఇక్కడ కార్నర్లో ఇచ్చాము. నెక్స్ట్ మేజర్ రోల్ మన పూజా మందిర్. డోర్స్ కంప్లీట్గా టాల్ డోర్స్ ఇచ్చాము 7 feet హైట్లో. ఇది టఫ్ అండ్ గ్లాస్ అనమాట. బ్యాక్గ్రౌండ్ కూడా కంప్లీట్గా మన వెంకటేశ్వర స్వామిది టఫ్ అండ్ గ్లాస్లో డిజైన్ చేసాము. అండ్ చిన్న కీబోర్డ్, డ్రావర్స్, స్టోరేజ్ ఇలా ప్లాన్ చేసాము. పైన ఒకటి టఫ్ అండ్ గ్లాస్లో డిజైన్ చేసాము దేవుడిది. ఇదండి మనం కంప్లీట్ చేసిన ఇంటీరియర్. 2 BHK ఐలాపూర్ లొకేషన్, బీరంగూడ. అరౌండ్ ఇది ఒక 1200 SFT ఉంటుంది. థ్యాంక్ యూ హోమ్ డ్రీమ్ ఇంటీరియర్.